హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో తెలుగు పిల్ల వ్లాగ్స్. సో నేను ఈ వీడియోలో ఊటీ ట్రిప్ వెళ్ళినప్పుడు 5000 రూపీస్ ఇచ్చి లేక్ వ్యూ హోటల్ బుక్ చేసుకున్నాం. సో దాని యొక్క డీటెయిల్సే మీకు చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక స్పామ్ అనేది జరుగుతుంది అండి, స్కామ్. ఏంటంటే యాక్చువల్లీ మీరు రెగ్యులర్ డేస్లో వెళ్తే మీకు వచ్చి ఓయో ఆ యాప్స్లో చూపించే కాస్టే ఉంటుంది. బట్ మీరు వచ్చి ఇర్రెగ్యులర్ లైక్ ఎప్పుడైనా సీజన్ అప్పుడు వెళ్ళినప్పుడు మీకు వచ్చి యాప్లో చూపించే ప్రైస్ వాళ్ళు ఇవ్వరు. మనం బుక్ చేసేసి అక్కడ వెళ్తే కూడా వాళ్ళు వచ్చి మనకి అడిషనల్ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో యాక్చువల్లీ మాకు ఈ హోటల్ లైక్ లేక్ వ్యూ హోటల్కి మాకు ఓయో అండ్ ఇంకో అగోడాలో చూపించిన ప్రైస్ వచ్చి 2000 రూపీస్. కానీ మేము అడిషనల్గా 3000 ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మేము వెళ్ళింది వచ్చి లైక్ న్యూ ఇయర్ అప్పుడు. సో న్యూ ఇయర్ అప్పుడు అన్ని ప్లేసెస్ లైక్ ఇలా మనకి క్రౌడెడ్గా ఉంటుంది కదా. సో వీళ్ళు అప్పుడే బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ మోస్ట్లీ మేము వెళ్ళిన టైంకంతా అక్కడ చూసారంటే మీరు లైక్ ఏ హోటల్స్ కూడా మీకు 2000 కన్నా తక్కువ లేదు. అంటే యాప్లోనే చూపించేది. బట్ మనకు వచ్చి అక్కడ వెళ్ళి మనం చూపిస్తే వాళ్ళు మనకి ఆల్మోస్ట్ అడిషనల్ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇదే అండి రూమ్. సో ఒక బాత్రూమ్ అండ్ ఇలా మనకి స్మాల్ టీవీ లివింగ్ రూమ్లో లైక్ ఒక రూమ్ అండ్ ఒక డ్రెస్సింగ్ ఏరియా ఇదే. బట్ వ్యూ అయితే మాత్రం సింపుల్ సూపర్గా ఉన్నింది. మన బెడ్రూమ్ నుంచే చూడొచ్చు, యాక్చువల్లీ లివింగ్ రూమ్ నుంచే చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇదే అక్కడ లేక్ వ్యూ. సో ఇది మీకు గుర్తుందా? మీరు ఎవరైనా వెళ్ళింటే ఈ ప్లేస్ మీకు గుర్తు తెచ్చుకుంటారనుకుంటా. భలే ఉంటుంది యాక్చువల్లీ. ఈవినింగ్స్ బోటింగ్ స్పాట్ అది. సో ఇక్కడే మేము రూమ్ బుక్ చేసుకున్నాము. సో అమ్యూనిటీ వైజ్ అన్నీ బాగుంది అండ్ ఆల్సో సర్వీస్ వాజ్ ఆల్సో గుడ్. రూమ్ వచ్చి ఒక కపుల్కి ఈక్వల్ సరిపోతుంది. బట్ ఫ్యామిలీ ఆఫ్ 3 or 4 మెంబర్స్ అయితే కష్టం అది. సో బెడ్ కూడా మనకి కింగ్ సైజ్ బెడ్డే ఇచ్చారు. అండ్ ఇది మన అవుటర్ వ్యూ రూమ్ నుంచి. సో ఇది 5000 రూపీస్ ఇచ్చి 1 నైట్కి స్టే చేసామండి. సో మీరు ఎవరైనా ట్రిప్స్కి అలా వెళ్ళేటప్పుడు ముందుగానే ఇలా ఆఫ్ సీజన్లో వెళ్ళేకి ట్రై చేయండి. మేము వచ్చి ఇంకా ఆన్ సీజన్ అప్పుడు చూసాము. బట్ ప్రైజెస్ ఓకేగా ఉంటుందనేసే వెళ్ళాం. బట్ చూస్తే ఇట్స్ వెరీ కాస్ట్లీ. బట్ యా, ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ అ టైం బాగుంటుందనేసి చూసాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కూడా భలే ఉన్నింది. సో మీరు ఈ హోటల్లో ఎప్పుడైనా స్టే చేశారా? చేసింటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్